హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ టాపిక్ 10th క్లాస్ వాళ్ళకి, ఆల్రెడీగా కొత్త సిలబస్ అంటే కొత్తగా 10th క్లాస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ అయిపోయే ఉంటుంది. అందులో ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. సో ఈ టాపిక్ మీకు అయిపోయి ఉంటుంది. ఈ ప్రాబ్లం కొంతమంది కొంత కన్ఫ్యూజ్గా కొంత డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, ఇది వాళ్ళ టాపిక్. ఒకవేళ మీరు 10th కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో లెట్ దెమ్ నో. సరే, ఇంతకీ మనము మ్యాథమెటిక్స్ లో రెండు రకాలుగా ప్రూఫ్లు ఉంటాయండి. వీ కెన్ ప్రూవ్ ద ప్రాబ్లమ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్. Most of the problems we solve them by using direct method, but some problems are there we cannot solve it by direct method. Then we can take indirect method. What does it mean? What is the meaning of indirect method? Let me explain in the funny example. For example, you have two lines and A and B, two friends are there. Who is searching for house of a other friend C? But they know very well the house is maybe in the first line or second line, in these two lines only. So house is there. But A believes strongly and he knows very well also house is in the first line. But B is not ready to accept it and agree with that. He is saying the house is in second. But A is strongly believes and A is right also, house is in the first one. Now how A has to prove house is in the first line? ఎలా ప్రూవ్ చేస్తాడు? డైరెక్ట్ గా హౌస్ లో తీసుకువెళ్ళి ఆ లైన్ లో తీసుకెళ్లి ఆ హౌస్ ను చూపించేసి బాబు ఇక్కడ ఉందని చూపించడం, ఇది డైరెక్ట్. కానీ ఏ అనేవాడు ఏం చేశాడంటే హీ వాంట్స్ టు ప్రూవ్ ఇట్ ఇండైరెక్ట్లీ. హౌ? సో ఏం చేశాడు, ఓకే నాదే తప్పు, యు ఓన్లీ రైట్. సో అకార్డింగ్ టు మీ యాక్చువల్లీ ఏ హౌస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ లైన్, బట్ యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, లెట్ ఇట్ బీ, ఐ యామ్ ద రాంగ్. లెట్ us take, so house is not in the first line. Let us feel that A is in the second line, house is in the second line. Let us go. అతని చేత సైకిల్ తొక్కించి మొత్తం లైన్ మొత్తం అంతా తొక్కించి లైన్ అంతా తిప్పిన తర్వాత అప్పుడు అడుగుతాడు, ఎరా దోలు తిరిందా నీకు? హౌస్ సెకండ్ లైన్ లో కనపడింది, హౌస్ లేదు కదా, ఇప్పుడు చెప్పు హౌస్ ఎక్కడ ఉంది? ఫస్ట్ లైన్ లో ఉంది. ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ గా ప్రూవ్ చేశాడు, డైరెక్ట్ ఇల్లు చూపించలేదు. అసలు ఏం ప్రూవ్ చేశాడు? హౌస్ సెకండ్ లైన్ లో లేదు అని మాత్రమే ప్రూవ్ చేశాడు. కన్ఫర్మ్ గా లైన్ ఇప్పుడు లేదు, హౌస్ సెకండ్ లైన్ లో లేదు అంటే పక్కాగా ఫస్ట్ లైన్ లో ఉండాలి. సో ఇలాంటి వాటిని మనం ఇండైరెక్ట్ ప్రూఫ్ మెథడ్ అంటాం. అంటే దీన్నే మనం కాంట్రరీ మెథడ్ కూడా అంటారు. ఏం చేస్తాం ఇక్కడ, ఏదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో దానికి ఆపోజిట్ గా స్టార్ట్ చేస్తాం, చేసి ప్రాబ్లం చేసుకుంటూ వస్తాం. మనకు ఒక ఇంపాసిబుల్ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది. ఇలా ఎందుకు వచ్చింది? ఓకే, అలా అనుకోవడం మూలంగా వచ్చింది. సో వీఆర్ నాట్ సపోజ్ టు అజ్యూమ్ లైక్ దట్ అని కన్క్లూడ్ చేస్తాం అనమాట. దీన్ని ఇండైరెక్ట్ ప్రూఫ్ మెథడ్ అంటారు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ దిస్ ప్రాబ్లం బై ఇండైరెక్ట్ ప్రూఫ్ మెథడ్. Actually they asked to prove that it is irrational. Let us assume that sometime okay it is not irrational, then what it is? Rational. So let us assume that let root 2 is a rational. What happens if I assume that root 2 is irrational? According to the definition of the rational number, it must be in the form of p by q, where p comma q are integers and q not equal to 0. ఏ p by q ఫామ్ ఏదైనా ఒక ఫ్రాక్షన్ అయి ఉండొచ్చు, ఇలాగా 4/6. మనము ఇక్కడ 4 6 చూడండి, రెండు సెకండ్ టేబుల్ లో పోతాయి. 2 3 2 2 2 2/3. అంటే మనం 4/6 ని అనుకోవచ్చు లేదా 2/3 అనుకోవచ్చు. 4/6 కనుక తీసుకుంటే అందులో ఉన్న 4 ని 6 ని మనం ఇంటిజర్స్ అంటాం. అదే క్యాన్సిలేషన్ చేసిన తర్వాత when it is simplified, when there is no chance to divide both numerator denominator by 1, ఇక పోతే గీతే ఫస్ట్ టేబుల్లో తప్ప ఇంక ఏ టేబుల్లో పోవు. అక్కడ దాకా క్యాన్సిల్ చేస్తే అక్కడ ఉన్న న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఏమంటారంటే కో ప్రైమ్స్ అంటారు. కో ప్రైమ్స్ అంటే వాటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. దే డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. దే ఓన్లీ డివిజిబుల్ బై 1 ఓన్లీ, బికాజ్ ఆల్రెడీ వి డిడ్ క్యాన్సిలేషన్. ఇట్ ఇస్ సింప్లిఫైడ్ ఫ్రాక్షన్. ఇప్పుడు నేను ఇది p/q ఫామ్ లో ఉంది కాబట్టి, ఇది రేషనల్ కాబట్టి, ఇది మరి ఒక p/q ఫామ్ లో ఉండాలి కదా. ఆ p/q ఫామ్ ని ఎలాంటి ఫ్రాక్షన్, ఎలాంటి రేషనల్ నెంబర్ తీసుకుంటున్నానంటే సింప్లిఫైడ్ రేషనల్ నెంబర్ అనుకుంటున్నాను. అంటే మనం తీసుకునే రేషనల్ నెంబర్ లో ఉన్న న్యూమరేటర్ డినామినేటర్ ఫస్ట్ టేబుల్లో తప్ప ఇంక ఏ టేబుల్లో పోవు, అలాంటివి తీసుకుందాం. సో దేర్ ఫోర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a బై b, p/q ఫామ్ లో ఉందిగా, వేర్ a కామా b ఆర్ కోప్రైమ్స్. Coprimes. What does it mean? That is their HCF is equal to 1. Their HCF is equal to 1.
So what does it mean? They do not have any common factor other than 1. సో అలాంటి రేషనల్ నెంబర్ తీసుకున్నాం అన్నమాట మనం. సో ఇప్పుడు ఈ రూట్ క్యాన్సిల్ అవ్వడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a by b హోల్ స్క్వేర్. You know very well we can cut the root symbol by square. 2 is equal to apply the square to the numerator and denominator, a square by b square. Do transpose, get b square to LHS, send 2 to RHS. 2 changes by form and b square into form. So we can get the interchange their positions. B square is equal to a square by 2. What does it mean? Here 2 dividing a square. So here 2 divides a square. When 2 divides a square, then I can say 2 also divides a. 2 also divides a. And before writing the statement, whatever you got, take it as the first equation. So first, since we assumed that it is a rational number, according to the definition of the rational number, it must be in the form of p by q. I took the rational number as a by b, where a comma b are not only integers, they are co-primes also. Their LCF must be equal to 1. One simplified rational number it is. And to cut the root symbol, I did sparing on both sides. Root 2 whole square is nothing but 2. A by b whole square is nothing but a square by b square. And do transpose and get b square equal to a square by 2. Clearly here 2 divides a square. When 2 divides a square, of course automatically 2 divides a. 2 divides 6 by 3 times. 2 divides 10 by 10 times. If a number divides any number, that number is a factor to that number. Because 2 is dividing 6 by 3 times, I can say 2 is a factor of 6. And 2 divides 10 5 times. That's why 2 is a factor of 10. The same way here 2 also divides a. So indirectly I can say 2 is a factor of a. 2 is a factor of a. Second equation. So here I proved that 2 is a factor of a. So because 2 divides a, of course 2 is a factor of a. What does it mean? 2 divides 6. How many times? 2 3s are. Indirectly 6 comes in second table. 2 3s are 6. 2 is a factor of 10 because 2 divides 10 by 5 times. So we get 10 in the second table. The same way 2 divides a. So 2 is a factor of a. 2 divides a how many times? 2 1s are, 2 3s are, 2 4s are. ఇప్పుడు 8 2 4s are వస్తుంది. 10 సెకండ్ టేబుల్ లో పోతే 2 5s are. అలానే a కూడా సెకండ్ టేబుల్ లో రావాలి. ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? ఆ ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుందో తెలియదు కాబట్టి ఏదో ఒక పేరు పెట్టుకుందాం. 2 సంథింగ్స్ ఆర్ a. ఎప్పుడైతే 2 is a factor of a అన్నామో సెకండ్ టేబుల్ లో a వస్తుంది. ఎన్ని టైమ్స్ వస్తుంది? అది తెలియదు కాబట్టి 2 c's are a. So that implies 2 into c is equal to a for some integer c. For some integer c. Because 2 divides a by how many times? I don't know. You took it as a c. So 2c times 2 divides a by c times. So 2 c's are a for some integer c. And substitute this a. 2 into c is equal to a in the first equation. So what is the first equation? Let me write. So 2 is equal to a square by b square. Here what is a? A is nothing but 2 into c. Now 2 is equal, in the place of a, you write 2 into c whole square by b square. Then 2 is equal to 2 into c whole square is nothing but 4 into c square by b square. Sorry. It is not a square by, sorry Andy. Just a minute. I took our first equation wrong. First equation is here. B square is equal to a square by 2. Now let us substitute our a value here. B square is equal to, what is a here? 2 into c. So a is nothing but 2 into c whole square by 2. B square is equal to 4 into c square by 2 because the 2 square is nothing but 4. 2 2s are. Finally I got b square is equal to 2 into c square. Get to this side. So b square is by 2 is equal to c square. What is happening here? 2 is dividing b square. So here 2 divides b square. Clearly 2 divides b square. Then I can say 2 also divides b. 2 also divides b. When 2 divides something, I am sure 2 is a factor to that number. So therefore 2 is a factor of b. 2 is a factor of b. Third equation. Here in the second equation I proved that 2 is a factor of a. Now I proved that 2 is also a factor of b. What can you conclude now?
I can say 2 is a factor of A, 2 is a factor of B. I can say that now from 2 and 3 I can conclude that 2 is a common factor of A and B. Common factor of A and B. How it is possible? A and B should not have any common factor other than 1. Because at the beginning we assumed that whenever we assumed that it is a rational number, according to the definition of the rational number, it must be in the P by Q form. We took it as A by B such that A comma B are co-primes. అవి పోతే గీతే ఫస్ట్ టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో పోకూడదు. వాటికి ఉంటే గింటే కామన్ ఫ్యాక్టర్ 1 అనే నెంబర్ తప్ప ఇంకేం ఉండకూడదు. కానీ నాకేమో 2 ఈజ్ ఆల్సో ఏ కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. కంప్లీట్లీ రాంగ్ వచ్చింది. సో బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ that A comma B are co-primes. What does it mean? A and B do not have any common factor other than 1. So A కి B కి కామన్ ఫ్యాక్టర్ ఉంటే గింటే 1 ఉండాలి తప్ప ఇంకెలాంటి నెంబర్ ఉండకూడదు. కానీ మనకేం వచ్చింది? 2 ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. దీనికి ఆపోజిట్ గా వచ్చింది. ఎందుకు వచ్చింది అని గనక మనం స్టెప్స్ అన్ని ఒక్కసారి వెనక్కి రివ్యూ చేసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. This situation has arisen because of our wrong assumption what we have taken at the beginning. మొదట్లో మనం ఏమనుకుని స్టార్ట్ చేసాం? వాడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని అడిగాడు, కానీ మనమేమో రేషనల్ అనుకుని ప్రూవ్ చేసాం. అందువల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. సో ది సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. అలా అనుకోకూడదు. అలా అనుకుంటే ఇలానే ఉంటుంది. సో అలా అనుకోకూడదు కాబట్టి మరి ఎలా అనుకోకూడదు? రేషనల్ అనుకోకూడదు. మరి రేషనల్ కాకపోతే ఏమవుతుంది? హెన్స్ √2 ఈజ్ ఇర్రేషనల్. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో హౌస్ ఫస్ట్ లైన్ లో లేదు అనుకొని సెకండ్ లైన్ లో వెతికారు. సెకండ్ లైన్ లో కనపడలేదు. అప్పుడు అర్థమైంది ఓకే మనం ఫస్ట్ లైన్ లో లేదు అనుకోవడం మూలంగానే ఈ సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి హౌస్ ఫస్ట్ లైన్ లోనే ఉంది. ఇండైరెక్ట్ ప్రూవ్ చేశాడు. ఇక్కడ కూడా నేను ఏం ప్రూవ్ చేశాను? √2 ఇర్రేషనల్ ప్రూవ్ చేయలా. అసలు √2 రేషనల్ అనుకుంటే ఏమయ్యిద్ది అని లెక్క చేశా. √2ని రేషనల్ అనుకుంటే ఒక ఫ్యాక్ట్ కి విరుద్ధమైన స్టేట్మెంట్ వచ్చింది నాకు. నేను తీసుకున్న ఏ కామా బీలు కోప్రైమ్స్ అయితే వాటికి ఉంటే గింటే 1 కామన్ ఫ్యాక్టర్ గా ఉండాలి, కానీ వాటికి 2 ఆల్సో ఏ కామన్ ఫ్యాక్టర్. సో ఇది ఎందుకు వచ్చింది? అలా అనుకోవడం మూలంగా వచ్చింది. కాబట్టి √2 అనేది రేషనల్ అయితే కాదు. అంటే ఇక్కడ ఏం ప్రూవ్ చేశాను? √2 అన్నది నాట్ రేషనల్ అని ప్రూవ్ చేశాను. మరి నాట్ రేషనల్ అయితే ఆటోమేటిక్గా దాన్ని ఏమంటారు? ఇర్రేషనల్ అంటారు. సో ఇదే అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఎనీ డౌట్స్, సో డూ కామెంట్ టు మీ and let us do more important questions in the next videos. Thank you.